95వ కీర్తన 7 చరణాలు మనం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. ప్రేమగల దేవా, మిమ్మల్ని స్థుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును మనసారా ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 95వ కీర్తనలో 7 చరణాలు మనం చదువుకున్నాం. ఈ 95వ కీర్తన ఒక శ్రేష్టమైన కీర్తన. ఇందులో రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అనే మాట మనం చూస్తాం. రండి అని కీర్తనాకారుడు పిలుస్తూ ఉన్నట్టుగా మనం చదవగలం. రండి, మన దేవుని గురించి ఉత్సాహధ్వని చేయుదము. ఎప్పుడు ఇలాగా ఉత్సాహధ్వని చేసేదంటే, ఆదివారం మనం ప్రభువు సన్నిధిలో చేరి మన రక్షణ దుర్గమైన ప్రభువును బట్టి, మన యొక్క విమోచన కారణమైన ప్రభువును బట్టి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ రండి అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. దేవుని సన్నిధికి, దైవ సన్నిధికి, ప్రభువును ఆరాధించడానికి మనం ఎలాగ రావాలంటే ఉత్సాహధ్వనితో రావాలి. ఉత్సాహధ్వనితో రావాలి, నిరుత్సాహంతో కాదు, నీరుగారిన నిరుత్సాహంతో కాదు, కానీ దైవ సన్నిధికి ఎలాగ రావాలంటే ఉత్సాహధ్వని చేయొచ్చు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. సంతోషగానము అంటే కీర్తనలు. ఆరాధన పరిచర్య ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆరాధనలో భాగం. కొంతమంది చూసా, ఆరాధన పాటలు అయిపోయి రొట్టె అందించేటప్పుడు వచ్చారు, మీరు కూర్చున్నారు, మరలా వెళ్ళిపోయారు. అది కాదు, అది ఆరాధన కాదు. అటువంటి ఆరాధన దేవునికి ఆమోదయోగ్యంగా. రొట్టె ఆరాసం అనేది ఆరాధన ఒక భాగమే, కానీ అది పూర్తి ఆరాధన చేయటానికి. కాబట్టి సంతోష గానం చేయాలి ప్రభువును. స్తుతిపాట మొదలుకొని, స్తుతిపాట, ప్రభు యొక్క శ్రమలు, ఆయన ఆరాధన పాట, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగం. సంతోష గానము చేయాలి అనే మాట చూస్తాం. 122వ కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు, చూడండి. 122వ కీర్తన 122వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుని. ఎవరు ఈ మాట అంది? ఎవరన్నారు? పైన ఉంది కదా, దావీదు రాజు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప చక్రవర్తి.
చాలా కార్యాలు ఉంటాయి, అనేకమైన కార్యాలు ఉంటాయి, యుద్ధాలు ఉన్నాయి, రాజకార్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యెహోవా మందిరంకు వెళ్ళుదము రండి, వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నాకు పని ఉందలే, నేను రాలేదు అనలా. నాకు చాలా పనులు ఉన్నాయి, మీరు పోయి రండి అనలా. ఏమన్నాడు? సంతోషపడ్డాడు. సంతోషంతో ఈ కీర్తన రాసి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి అని. కాబట్టి ప్రియులారా, దావీదు మందిర ప్రియుడు. మందిరం కట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది? సొలొమోనుకు వచ్చిందా? దావీదుకి వచ్చిందా? దావీదుకే వచ్చింది. 2 లక్షల మనుగుల బంగారాన్ని మందిరం కోసం దాచిపెట్టాడు. పోయినసారి మనం చదువుకున్నాం. కాబట్టి ప్రియులారా, దావీదు మందిర ప్రియుడు. ఎప్పుడెప్పుడు దైవ సన్నిధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆయన ధ్యానిద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దామా అని ఆలోచన కలిగిన వాడు దావీదు. కాబట్టి ప్రియులారా, అలాగా దావీదు మందిర ప్రియుడిగా కనపడుతూ ఉన్నాడు. దినమునకు 7 మార్లు స్తుతించేవాడిగా దావీదు కనపడతాడు. దినానికి 7 మార్లు దావీదు స్తుతించేవాడిగా కనపడతాడు. కాబట్టి జనమందరూ కూడా దేవుని మందిరానికి వెళదాం అన్నప్పుడు వెంటనే ఆయన సంతోషపడిన వాడిగా మనకు కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. 132వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, 7వ వచనం. 132వ కీర్తన 7వ వచనం గమనించినట్టయితే, ఆయన నివాస స్థలములకు పోదుము రండి, ఆయన పాదపేటి మీదట సాగిలపడదము రండి అన్న. ఎవరు ఇది కీర్తన రాసింది? ఎవరు రాసినా కానీ పైన దావీదు పేరు ప్రస్తావించబడింది 1వ చరణంలో. చూడండి, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అనే మాట కనపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన నివాస స్థలములకు పోదుము రండి అని. ఎవరు ఆయన అంటే? ఎవరు? దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నివాస స్థలం ఎక్కడంటే ఇదే. ఆయన నివాస స్థలము దేవుని మందిరం, జనులందరూ కూడుకునే స్థలం, ఆయన నివాస స్థలం. ఆయన పాదపేట మీదట సాగిలపడదుము రండి అనే మాట. కాబట్టి ఈ కీర్తన రాసిన వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు, రండి అని ప్రోత్సాహపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన నివాసం ఉండే స్థలం అది అన్నాడు. దావీదు మందిరం పట్ల ఎంత ప్రేమ అంటే ఈ వచనాలు కనపడింది. 132:6 వచనాలు చూసినట్టయితే మళ్ళొకసారి చదువుకున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను అని. నా కనులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యనని. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి అనే మాట. దావీదు ఒక మొక్కుబడి చేసుకుంది ఏంటంటే, దేవునికి ఒక నివాస స్థలము చూసేదాకా నా వాసస్థలమైన గుడారంలో నేను ప్రవేశించను, నా మంచం మీద నేను పరుండను, నా కన్నులకు నిద్ర రానియను అన్నాడు, నా కనురెప్పలకు కునికిపాటు రానియను అన్నాడు. అలాగా దావీదు మందిరానికి ఒక స్థలం ఏర్పాటు చేశాడు. అది ఎక్కడుందంటే ఎఫ్రాతాలో ఉన్నది అన్నాడు, యాయీరు పొలములో ఉన్నది అన్నాడు. యాయీరు పొలం చరిత్రలో సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథాల్లో యాయీరు పొలంలో ఓర్నాను కల్లం అనే ఒక స్థలం ఉంది. ఆ ఓర్నాను కల్లాన్ని వెల ఇచ్చి కొన్నాడు దావీదు. వెల ఇచ్చి డబ్బులు ఇచ్చి కొని అది దేవుని కొరకు అక్కడ ఒక బలిపీఠం కట్టి, అది దేవుని కొరకు, దేవుని మందిరం కోసం ముందుగానే ఆ దావీదు
ఏర్పాటు చేసిన వాడుగా కనపడి, ఎప్పుడైతే ఆ స్థలము చూసిన తర్వాతనే దావీదు మరలా అతడు తన కనులకు నిద్ర కానీ, అతడు మంచం మీద పరుండి మరలా ఎక్కి నిద్రపోవటం కానీ జరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని ఆయన 7వ వచనంలో అంటాడు, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి అని, ఆయన పాదపీఠ మీద సాగిలపడదుము రండి అని. కాబట్టి దేవుని మందిరానికి దేవుడు నివాసం ఉండే ఒక స్థలము చూసేదాకా దావీదు నిద్రపోని వాడిగా కనపడుతున్నాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ 95వ కీర్తనలో మరొకసారి అక్కడికి వెళ్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము అన్నాడు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. పక్కనే చూడండి 96వ కీర్తనలో పక్క పేజీలో 7, 6, 7, 8 వచనాలు చూసినట్టయితే, యెహోవా నామమునగా జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి అనే మాట. జనముల కుటుంబాలారా అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఎలాగ రావాలంటే కుటుంబాలముగా రావాలి. పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి రావటం అనేది అది క్రమమైన పద్ధతి కాదు, కానీ కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. ఆ తర్వాత యెహోవాకు చెల్లించుడి అని, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి అనే మాట మనం చూస్తాం. ఆదివారం అడగటమే ఉండకూడదు, చెల్లించటమే ఉండాలి. ఆదివారం ఆరాధనలో అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాం అనే మాటలు రాకూడదు. సమర్పిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం అనే మాటలే రావాలి. చెల్లించటమే ఉండాలి. ఇది చెల్లించే దినం, ప్రభువుకు కృతజ్ఞతార్పణ చెల్లించటమే ఉండాలి. కాబట్టి కుటుంబాలుగా రండి అన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట కనపడుతుంది చూడండి, 12వ అధ్యాయం 43వ వచనం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట అక్కడ మనం చదువుకున్నట్టయితే 43, మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. కాబట్టి కుటుంబం అంతా దైవ సన్నిధిలో చేరి, ఆదివారం దైవ సన్నిధిలో చేరి సంతోషించాలి. సంతోష గానముతో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి, అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమున వినబడెను అనే మాట. కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధికి ఎలాగ రావాలంటే సంతోషంతో ఆనందంతో రావాలి. వచ్చి ఆరాధన చేయకపోతే ఏమైనా అనుకుంటారేమో పెద్దలు, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏం పోదాంలే, ఇష్టం లేదు కానీ బలవంతంగా పోవాల్సి వస్తుంది. ఇవి కాదు. ఉత్సాహ ధ్వని ఉండాలి, సంతోష గానం ఉండాలి, ఆనంద ధ్వని ఉండాలి. దైవ సన్నిధిలో ఆనంద ధ్వని ఉండాలి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇందాక మనం అక్కడ చూసినట్లుగా 96వ కీర్తనలో 9వ వచనంలో ఏముంటుంది, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని, సర్వభూజనులారా ఆయన సన్నిధికి వణుకుడి అని. పరిశుద్ధాలంకారములు ధరించుకొని అంటే బాగా అలంకరించుకొని, పై అలంకారం చేసుకొని రమ్మని కాదు అర్థం. పరిశుద్ధాలంకారములు అనగా హృదయంలో నీతి, సత్యం, యథార్థత వెనకుంది కదా. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన, ఇవి హృదయంలో ఉండాలి. ఇవే పరిశుద్ధాలంకారములని. నీతి, సత్యం ఇవి మన జీవితాల్లో ఉండాలి. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది. 40వ కీర్తన 10వ వచనం చూడండి,
40వ కీర్తన 10వ వచనం గమనించినట్టయితే 40వ కీర్తన 10వ వచనం మనం గుర్తు చేసుకుంటే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాజనమునకు తెలుపక నేను వాటిని మరుగుపరచలేదు అనే మాట. నీతి ఉండాలి, సత్యం ఉండాలి, మన హృదయాల్లో నీతి సత్యం ఉండాలి. అలాగా ఆరాధన చేస్తే అది ప్రభువుకు అంగీకారం. అలాగ ఆరాధన చేసినప్పుడు అది ప్రభువుకు అంగీకారం. కాబట్టి సంతోషగానం చేయించు రావాలి అనే మాటలు మనము చదువుకున్నాం. ఇంకొక మాట చూడండి, 71వ కీర్తన 8వ వచనం. 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను ఎడనాడుకు అన్నాడు. 14వ వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును. కాబట్టి కీర్తన ఎప్పుడంటే సంతోషంతో ఉన్నప్పుడు. కాబట్టి ప్రభువును సంతోషంతో ఉత్సాహ గానము చేయాలి. కీర్తనలు పాడుచు ఆయనకు ఉత్సాహ జ్ఞానము చేయాలి. అలాగ మనము నీతి సత్యంతో మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎలాగ ఉంటుందంటే 69వ కీర్తన 30వ వచనం చూడండి. 69వ కీర్తన 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరిచేదను. ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలు గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరం. ఇష్టం, దేవునికి ఇష్టం దేవుని నామమును గణపరచటం, కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన గణపరచటం. కాబట్టి కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన గణపరచటం అనేది ఆయనకి అది ప్రీతికరం, అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నిజముగా ఆరాధించేవారంటే దేవునికి ఇష్టం, అలవాటుగా కాదు, ఏదో మొక్కుబడిగా కాదు. నిజముగా ఆరాధించేవారంటే అది ఆయన ఎలాగ తీసుకుంటాడంటే వారు అర్పించే కృతజ్ఞతాస్తుతులు ప్రీతికరంగా తీసుకుంటాడు, ఇష్టంగా తీసుకుంటాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అలాగ మన హృదయాన్ని దేవునికి ఇష్టంగా ఉంచుకొని మనం ఆరాధన చేసినప్పుడు అది ఆశీర్వాదంగా మారుతుంది, ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి ఇందాక అన్న కూడా 100వ కీర్తనలో గుర్తు చేశాం, సమస్త దేశములారా ఉత్సాహ గానము ఉత్సాహ గానం చేయుడి అని 100వ కీర్తనలో గుర్తు చేశాం. మరొక మాట చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని. కాబట్టి ఇలాగా ఉత్సాహ గానం ఉండాలి, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించాలి. అలాగా ఆరాధించినప్పుడు అది ప్రభువు దృష్టికి ఎలాగ ఉంటుందంటే అంగీకారంగా ఉంటుంది అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి పిల్లరా అలాగా ఆరాధన చేయాలని జ్ఞాపకం చేయబడుతుంది. 95వ కీర్తనలో ఇక అన్ని మరి 6 వచనాల దాకా ఆయన స్తుతించటం. తర్వాత 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. ఇది ఆరాధన, మోకరించుదము, సాగిలపడదుము, సాగిలపడాలి. సాగిలపట్టమనగా మన అవయవాలన్నీ కూడా ప్రభువుకు ఆ నేలను తాకేటట్టుగా సమర్పించు. హృదయములు అలాగా అటువంటి హృదయం కలిగి ఉండాలి. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము ఇలాగ చెప్తూ చివరిలో ఒక మాట అన్నాడు. ఆ మాట మీద 2-3 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు అని. కాబట్టి ప్రియులారా పైనంతా దేవుణ్ణి స్తుతించటం, ఆయన ఆరాధించటం, ఆయన కీర్తించటం, ఆయనకు ఉత్సాహధ్వని చేయటం, ఈ మాటలన్నీ కనపడతారు. చివరిలో చూసినట్టయితే నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు అని. ఎంతో మేలు, దేవుని మాట విని వాటిని అంగీకరిస్తే ఎంతో మేలు అనే మాట మనం చూస్తాం.
బైబిల్ గ్రంథంలో దేవుని మాట విన్నవారు విననివారు 2-3 మాటలు చదువుకొని మనం ముగించుకున్నాం. ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం 18వ వచ్చి, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణం చేసినాను యెహోవా సెలవిచ్చెను. ఎవరితో చెప్పిన మాట ఇది? అబ్రహాముతో చెప్పిన. నీవు నా మాట విన్నావు అబ్రహామా, నీవు నా మాట విన్నావు, విన్న ప్రకారం చేశావు కాబట్టి భూలోకంలో జనములన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి. అబ్రహాముతో అక్కడ చెప్పాడు, ఆది కాండం 12వ అధ్యాయంలో చెప్పాడు, అబ్రహామా నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, బయలుదేరనగానే వెంటనే అబ్రహాం అన్నీ విడిచిపెట్టి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. అన్నీ విడిచిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, దేవుడు చెప్పాడు అంతే అని బయలుదేరి వెళ్ళినాడు వాడిగా కనపడతాడు. అబ్రహాము మంచి ధనవంతుడు. అతడు మంచి ధనవంతుడు, వెండి బంగారంలో కలిగి బహుమంది పనివారు కలిగిన వాడు. అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం బయలుదేరిన వాడిగా కనపడతాడు. ఆ తర్వాత సంతానం, ఏకైక సంతానమైన ఇస్సాకు పుట్టినప్పుడు 22వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి మోరియా దేశంలో నేను చెప్పు ఒక పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం వెనక తిరిగిన వాడు కాదు. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అనే మాట దేవుడు చెప్పిన ప్రకారం వెంటనే లేచాడు, బయలుదేరాడు. పనివారిని ఇద్దరిని తీసుకున్నాడు, ఇస్సాకును వెంట పెట్టుకుని పోయాడు. మధ్యలో సంభాషణ జరిగింది, కుమారుడుకు తండ్రికి సంభాషణ జరిగింది. అనేక మార్లు అబ్రహాము దహన బలిగా అర్పించడం ఇస్సాకు చూశాడు. మరి చూసిన వాడై ఆ అనుభవంతో ఒక మాట అడిగాడు. ఏమని అడిగంటే, తండ్రి దహన బలికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, మరి పశువు గొర్రెపిల్ల ఏది అని. అబ్రహాం అన్నాడు, నా కుమారుడా అది దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఇస్సాకును బంధించాడు, కట్టెల మీద పరుండబెట్టాడు. కత్తి పట్టుకొని తను చెయ్యెత్తగానే పరలోకం నుండి ఒక స్వరం వినపడింది, అబ్రహామా అబ్రహామా, నీకొక్కడైన నీ కుమారుణ్ణి నాకు వెనక తీరేది గనక నీవు దేవునికి భయపడువాడు, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అని అతనికి బదులుగా గొర్రెపిల్లను చూపించాడు. ఆ గొర్రెపిల్లను అర్పించడం జరిగింది. కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నాడు, అన్ని విషయాల్లో విన్నాడు. వినడాన్ని బట్టి అబ్రహాం వలన భూలోకంలో సంతానమంతా మరి ఆశీర్వదించబడినట్టుగా చూస్తాం. ఆ సంతానం ఎవరంటే గలతీ పత్రికలో ఉంటారు. ఆ సంతానం గలతీలు రాసిన పత్రికలో ఒక మాట గుర్తు చేసి నేను ముందుకు సాగిపోతా. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు అని. అది అబ్రహాము వంశములో నుండే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్త నిబంధన ప్రారంభంలో ఉంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాములో నుండే యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా అన్ని జనాంగమైన మనమందరము కూడా రక్షించబడతాం. భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని జ్ఞాపకం చేయి. దేవుని మాట వింటే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఇతరులు ఆశీర్వదించబడతారు. దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నిన్ను బట్టి నన్ను బట్టి మీ కుటుంబాల్లో ఉన్నవారు ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదు, మనము దేవునికి సాక్షులముగా ఉంటే ఇతరులు కూడా ప్రభువులోకి వస్తారు, వారు కూడా ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని మాట విన్నవారు అలాగా ఆశీర్వదించబడతారు అనే మాట గుర్తు చేస్తుంది. రూతు గ్రంథంలో ఒక మాట చూడండి. రూతు గ్రంథంలో 2వ
రెండవ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇక్కడ నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండము అని. రూతుతో బోయజు ఏమన్నాడు? నా కుమారి, నా మాట వినము అన్నాడు. నా మాట వినము అన్నాడు. 12వ వచనం చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చితివి అని. దేవుని కిందకు వచ్చేసి, దేవుని కిందకు వచ్చినది. ఒకప్పుడు మోయాబీరాలు, అనిరాలు, దేవుని ఎరగని అన్ని జనాంగంలో నుంచి వచ్చింది. ఇప్పుడైతే ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. అయితే ఆమెతోటి ఏమంటున్నాడంటే, నా కుమారి, నా మాట వినము, నువ్వు వేరే పొలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండు అని. ఆ మాట రూతు విన్నది. ఏ పొలంలో అయితే పరిగేరుకోమన్నాడో ఆ పొలానికే యజమానురాలైంది. చివరికి ఏ పొలంలో అయితే పరిగేరుకున్నదో ఆ పొలానికే ఏమైందంటే ఆ యజమానురాలైంది. కారణం ఏంటంటే మాట విన్నది. నా మాట వినము అన్నాడు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు యవనస్తులు వినాలి, వినకపోతే చాలా నష్టం అన్నాడు. దేవుడు ఎవరి ద్వారానో గద్దించడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా తోటి సహోదరుల ద్వారా, పెద్దల ద్వారా గద్దిస్తాడు. గద్దింపు వినకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతుందంటే హఠాత్తుగా నాశనం అవుతాడు. కాబట్టి యవనస్తులు గుర్తుపెట్టుకోండి. ఈ యవనస్తురాలు, ఆమె యవనస్తురాలుగా ఉంది. ఆమె 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, సత్ప్రవర్తన కాపాడుకున్నది. మునుపటి ప్రవర్తన కంటే బోయాజు పొలంలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది, పరిశుద్ధతను కాపాడుకున్నది. కాబట్టి 100 ఎకరాలు, 1000 ఎకరాల ఆస్తి ఉన్న బోయాజు కుటుంబానికి ఆమె యజమానురాలు అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మాట విన్నది అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధం జరగ తాను సూచించిన బలాఢ్యులు పరాక్రమం. 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము అని. యెహోవా మాట వినుము అని. దేవుని మాట విను సౌలు, నిన్ను రాజుగా అభిషేకించడానికై దేవుడు నన్ను పంపించాడు, దేవుని మాట విను అని. కానీ మాట వినకుండా యాజకుడు చేయాల్సిన పనులన్నీ కూడా సమూయేలు చేశాడు. యాజకుడు చేయాల్సిన పని సమూయేలు చేశాడు, ఆ యొక్క సౌలు చేసినట్టుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే, అయితే గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు సెప్తిమకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన యెహోవా సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని. మాట వినట శ్రేష్టం. కాబట్టి ప్రియులారా, సౌలు మాట వినలా, దేవుని మాట వినలా. అయితే పెద్ద తప్పులేం చేయలే. యాజకుడు చేయాల్సిన పని రాజు చేశాడు. అనేక మార్లు దేవుని మాట వినినవాడు కాదు. మరి గమనించినట్టయితే అమాలేకీలకు సంబంధించి ఏమీ తీసుకురావద్దు అని అంటే, వారికి సంబంధించిన గొర్రెల్లోంచి, ఎడ్లలో నుంచి బాగా బలంగా బలిసి ఉన్న వాటిని తీసుకుని ఎందుకు తెచ్చావని అంటే, దేవుడు తేవద్దు అన్నాడు కదా అంటే, దేవుడికి బలి అర్పించడానికి బాగుంటాయని తెచ్చాను.
అందుకు కాదు, ఒక దైవ సేవకుడు చెప్పి, సౌలు అంట మాంసం మీద ఆశ కలిగిన వాడై వాటిని తెచ్చాడు. దేవుడు శపితమైనవి వాటిని అసలు తేవద్దు అన్న వాటిని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. సౌలు సమయాలు అప్పుడు అన్నాడు సౌలుతోటి, ఆలోచించు సౌలు, బలులు అర్పించుట కంటే మరి ఆజ్ఞ గైకొనటే శ్రేష్టం, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటయే శ్రేష్టం. మాట వినటం, దేవుని మాట వినటం, భక్తి కలిగిన వారి మాట వినటం, దేవుని సంఘంలో భక్తి కలిగిన వారు క్రమంగా నడుచుకునే వారి మాట వినటం అనేది కూడా శ్రేష్టం. మన జీవితాలకు ఆశీర్వాదం. అలా కాకుండా ఉంటే సమయాల జీవితం, ఈ యొక్క సౌలు జీవితం ఏమైందంటే చివరకు తను తానే ఆత్మహత్య చేసుకున్నవాడుగా కనపడుతుంది. దావీదు కంటే పెద్ద తప్పులేం చేయాల, కానీ దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. ఇగో దావీదు, ఒక మనుషుడికి ఒక మేకపిల్ల ఉంది, అతడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, అతని కుటుంబంలో ఒక మనిషిలాగా పెరుగుతూ ఉన్నది. ఆ ప్రక్కనే ఒక ధనవంతుడు ఉన్నాడు, లేదా రాజు ఉన్నాడు, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకల మందలు ఉన్నాయి. ఆ రాజు విందు చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క పేదవాడి గొర్రె పిల్లని తీసుకుపోయి విందు చేసుకున్నాడు, అది న్యాయమేనా అని దావీదుని అడిగాడు. నాతాను ప్రవక్త, న్యాయమేనా అంటే వాడు మరణానికి పాత్రుడు అన్నాడు అని, మళ్ళా ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. 4 గొర్రెలు ఇవ్వాలని అంటే, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. ఆ మనుషుడు నువ్వే ఊరియా భార్యను నీ వశం చేసుకుంటమే కాకుండా ఊరియాను చంపించావు. నీకు ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలను నువ్వే చెప్పావుగా, 4 కుమారులు చచ్చిపోతారు నీకు. అక్కడ చెప్పలేదులే, చనిపోయారు. చరిత్ర కింద చూసినట్లయితే ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు అన్నాడు. ఒక వ్యక్తికి బదులుగా, ఊరియాకు బదులుగా 4 కుమారులు నీకు చనిపోతారు. 4 కుమారులు చనిపోయారు. దావీదు వెంటనే నాతాను చెప్పగానే నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. 51వ కీర్తన అంతా పశ్చాత్తాపడి అక్కడ మరి ప్రార్థన చేసిన వాడిగా కనపడు. అందుకనే ఇక మరలా పాపం చేయాల దావీదు జీవితంలో. ఒకసారి ప్రవక్త వచ్చి హెచ్చరించాడు, ఇక పాపం చేయాల. అందుకనే దేవుడు అంటాడు, ఆ ఊరియా విషయమందు తప్ప దావీదు నా హృదయానుసారుడు అని దావీదు గురించి చెప్పుకుంటాం. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, లేదంటే 2వ అధ్యాయము 25వ వచనం. నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండిన కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి అని. తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఏలీ యాజకుడిగా ఉన్నాడు. ఏలీ యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏలీ కుమారులు ఓప్ని ఫినెహాసులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే, సంఘములో లేదా మందిరంలో వాడబట్టడానికి బదులుగా మందిరాన్ని, సంఘాన్ని సొంత పనులకు వాడుకుంటున్నారు. దేవుని యాజకుని పిల్లలే, సేవకుని పిల్లలే మందిరానికి వచ్చేవారిని సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మందిరమునకు వచ్చేవారిని తమ శారీరక కోరికలకు వాడుకుంటున్నారు. ఓప్ని ఫినెహాసు. ఇదిగో చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటకు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైనది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. జనము మందిరానికి రావాలంటే అసహ్యపడుతున్నారు. మందిరానికి రావాలంటేనే అసహ్యించుకుంటూ ఉన్నారు. అటువంటి హేయమైన క్రియలు చేశారు యాజకుడి పిల్లలు, యాజకుని కుమారులు.
తండ్రి హెచ్చరించాడు, మొర పెట్టెను మొర వినకపోయాను అనే మాట. మొర అంటే ఏడ్చి చెప్పాడు. ఏలి వారికి ఏడ్చి చెప్పారు. ఏడ్చి చెప్పినా కూడా వినలా. ఏడ్చి చెప్పినా వినకపోతే అక్కడ ఒక మాట ఉంది, దేవుడు వారిని చంపదలిసి అంటే దైవ సేవకులు పెద్దలు భక్తి కలిగిన వారు చెప్పినప్పుడు వినకపోతే ఇక దేవుడు చర్య తీసుకుంటాడు. సంసోను జీవితంలో కూడా అంతే. 2-3 తప్పులు చూశాడు దేవుడు. చివరికి సంసోనికి శత్రువులకు అప్పచెప్పి 2 కళ్ళు బీకి వేశారు. అతడు తిరగల విసిరివాడయ్యాడు. అతని జీవితం మధ్యలోనే యవన ప్రాయంలోనే ముగిసిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం అనేది చాలా శ్రేష్టం. మాట వినకపోతే ఒకసారి బైబిల్ ప్రసంగి గ్రంథంలో అనుకుంటారు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూసి మనుషులు భయం విడిచి పాపం చేయుదురా. తప్పు చేయగానే శిక్ష రాదు. తప్పు చేసాం శిక్ష రాలా, మరొక తప్పు చేసాం శిక్ష రాలా, ఇంకేముందిలే అని భయం విడిస్తారు. భయం విడిచిపెడతారంట. ఇక పాపం చేస్తానే ఉంటారంట. ఆ తర్వాత దేవుడు చర్య తీసుకుంటాడు. హెచ్చరించినప్పుడే సరి చేసుకుంటే దావీదులాగా, హెచ్చరించినప్పుడే మాట వింటే రూతులాగా, దేవుడు చెప్పినప్పుడే అబ్రహాములాగా వింటే ఆశీర్వదించబడతాం. లేకపోతే సౌలులాగా, ఈ ఓప్ని ఫినెహాసుల్లాగా మన జీవితాలు ముగిసిపోతాయని తెలియజేయబడతా ఉంది. 95వ కీర్తన శ్రేష్టమైన కీర్తన. అందులో ప్రాముఖ్యమైన సంగతి ప్రభువుని ఆరాధించటం చాలా ప్రాముఖ్యం. ఆరాధన అంటే రొట్టె రసం తీసుకొని పోవడం కాదు. ప్రారంభ ప్రార్థన నుంచి కానుకలు ముగిసేదాకా ఆరాధనలో భాగమే. అన్నిటిలో ఉండాలి. ఉత్సాహ ధ్వని చేయాలి. సంతోషంతో కృతజ్ఞత చెల్లించాలి. అలాగ చెల్లించిన ఆరాధన మాత్రమే ప్రభువుకు అంగీకారం అని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తర్వాత దేవుని మాట వినటం అనేది చాలా శ్రేష్టం. అది మేలు మన జీవితాలకు. మాట వింటే, దేవుని మాటలు వింటే, పెద్దల మాటలు వింటే, దేవుని సేవకుల మాటలు వింటే మన జీవితాలకు మేలని జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఈ సమయంలో దేవుడు కొద్ది మాటలు దీవించిన కనుక సమయంలో ప్రభాకరాన్ని వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మనము దేవుని సన్నిధికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి అనేది ఆదివారం వరకే ఉంటుందా? మధ్య కూడికల వరకే ఉంటుందా? ఇప్పుడంతా సండే క్రిస్టియన్స్ లాగానే మారుతున్న ప్రజలు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధి అనేది ఎంతవరకు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది ప్రాముఖ్యమైంది. నేను సిటీస్లో గమనించినప్పుడు కోయర్ టీం ఉంటుంది. కోయర్ టీం అంటే యవనస్తులైన పిల్లలు నిలబడి పాటలు పాడతారు. చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చక్కగా పాటలు పాడుతూ చూసాం. అయితే ఆ పాటలు పాడిన సేపు వాళ్ళు అక్కడే బాగానే ఉంటారు, కానీ ఆ తర్వాత వారి లైఫ్ని నేను గమనిస్తే వాళ్ళే ప్రేమించుకొని వాళ్ళే పెళ్ళి చేసుకొని వరస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ నేను ఆ యొక్క సిటీస్లో గమనించాను. అనగా దేవుని సన్నిధి అంటే ఆ 2 hours ఆ పాటలు పాడినంతసేపు, ఆ వాక్యం సేపు, లేక ఆ రోజు వరకే, ఆదివారం వరకే మనం పరిశుద్ధంగా ఉండాలి. మిగతా రోజుల్లో, మిగతా టైంలో వారు దేవుని భయము లేకుండా జీవిస్తున్నట్లుగా నేటి క్రైస్తవ లోకం కనిపిస్తూ ఉన్నది. అందుకే ఇందాక బ్రహ్మయ్య బ్రదర్ చదివాడు,
ఒక కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, నీ కీర్తి ప్రభావనతో దినమంతా నా నోరు నిండి ఉన్నది. నీ కీర్తి నీ ప్రభావంతో దినమంతా నా నోరు ఆ, దినమంతా ఎవరితో నిండి ఉండాలి? ప్రభు యొక్క కీర్తితోటి, ప్రభు యొక్క ధ్యానము, ప్రభు యొక్క ప్రభావ వర్ణనతోటి, ఆయన మహిమ, ఆయన ఆయన గొప్పతనము, ఆయనతో మన యొక్క అనుబంధము ఉండాలి. దేవుని సన్నిధి, దేవుడితో మనము, మనతో దేవుడు అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా అదేదో గంట సేపు 3 గంటలు ఆదివారమో లేక లేక మనకి మధ్యలో గురువారం, బుధవారం, శనివారం కూడికలు ఉంటాయి. ఎంత ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటాయి అంతే. ఆ తర్వాత యథావిధిగా ఉండే పరిస్థితులు అనేది దేవుడు ఇష్టపడడు. మనము అబ్రహాము జీవితం గమనిస్తే, అబ్రహాము దేవుని మాటకు భయపడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను విన్నాడు, అప్పుడే దీవించబడ్డాడు. కాబట్టి మనం వినేవారంగా ఉన్నాం కానీ ఆచరించే వారంగా మనం ఫెయిల్ అవుతున్నాం. దేవునికి భయపడాలి. ఆ అన్నయ్య చూస్తాడేమో, అక్క చూస్తుందేమో, వీరు చూస్తారు, వారు చూస్తారు. మనుషుల కళ్ళు మనం ఎంతసేపు కప్పగలం? మనుషుల కళ్ళు కప్పి మనము దేవుని కళ్ళు కప్పలేం. ఒక మనుషుల కళ్ళు కప్పగలిగినా ఆ దేవుని కళ్ళు మనము కప్పలేను. కాబట్టి దేవునికి విరోధంగా పాపం చేస్తే వారి కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తారు? ఇందాక బ్రదర్ చదివాడు సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారి కొరకు విజ్ఞాపన ఎవరు చేయను అని ఉంది అక్కడ. ఎవరు చేస్తారు? దేవుడి మాట వినకపోతే, దేవునికి విరోధంగా జీవిస్తే మన కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తారు? వాస్తవానికి విజ్ఞాపన ఎవరు చేస్తారు మన కోసం? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మాట వినకుండా, ఆయనకి భయపడకుండా, ఆయనకి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనము మనల్ని ఎవరు చూడటం లేదులే, నాకు ఇక్కడ ఎవరు తెలియదులే అని చెప్పి మన ఇష్టానుసారం ప్రవర్తించినప్పుడు మన కొరకు విజ్ఞాపన చేసేవారు ఎవరు? మనుషులు ఉండరు. యేసు ప్రభువు కూడా ఎన్నిసార్లు గద్దించిన లోబడిపోతే నష్టమే వచ్చింది. యెహోవా వారిని చంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఓ ప్రియులారా, అనేక సార్లు దేవుని దాసుల ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నా కూడా భయం విడిచి పాపం చేస్తున్నాం. ఇందాక ప్రసంగి గ్రంథం గుర్తు చేశాడు బ్రదరు. భయం విడిచి పాపం చేస్తున్న పరిస్థితి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి హెచ్చరింపబడుతూ ఉన్నాం. దావీదైతే ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, ప్రభు పాదాల మీద పడినవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఏదో ఆదివారం 3 గంటలు 4 గంటల వరకే కాదు, కానీ కొన్ని గంటలు ప్రయాణమో కాదు, కానీ దేవుని సన్నిధి అనేది అది నిత్యము నీతో ప్రయాణంగా ఉండాలి. నిత్యము నాతో ప్రయాణంగా ఉండాలి. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా దేవుని మాటలే పలుకుతూ ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నా కూడా దేవుని విషయాలు చెబుతూ ఉండాలి. వారికి ఏమైనా సహాయం చేసినా కూడా ప్రభువే వారికి సహాయం చేసినట్టుగా ప్రభు పక్షాన మనం చేసేవారంగా ఉండాలి. ఎక్కడైనా సరే దేవుని సన్నిధి మనలో ఉండాలి. మనతో ఉండాలంటే మనం దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుణ్ణి మనం తెలియని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఓ ప్రియులారా, ప్రజలను ప్రశ్నిస్తే ఇష్టపడకపోవచ్చు, కాబట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు ఇష్టపడతాడు, తెలియని విషయాలు తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా సోదరులు మనకు జ్ఞాపకం చేసినట్లుగా మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా నీతిగా, సత్యముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క ఆరాధనలో కూడా సత్యముగా, నీతిగా ఉండాలి. ఇప్పుడు ఆచారపరంగానే, అలవాటు పరంగానో, ఏదో మనుషులను మెప్పించడం కొరకు ప్రజలకు కనిపించాలనో, ఓ ప్రియులారా, అది ఒకవేళ మనుషుల దృష్టిలో మనము అర్థం కాకపోయినా సరే, దేవునికి సంపూర్ణంగా నీ యొక్క మన యొక్క హృదయాలు దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు సత్యంగా ఉన్నావా లేదా, నీతిగా ఉన్నావా లేదా, నీ యొక్క భార్యతో లేక నీ కుటుంబంతో, యొక్క దేవునితో నీ సంబంధము ఏ విధంగా ఉన్నదనేది ఎవరు పరిశీలిస్తాడు? దేవుడు పరిశీలించేవాడుగా ఉన్నాడు. మనం గమనించినప్పుడు అదిగో దేవుని మాట విని దీవించబడ్డాడు అబ్రహాము. అదిగా రూతు
దేవుని మాట వింది. అబ్రహాము దేవుని మాట విన్నాడు అనే మాట కన్నా ముందు దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాడు. మన జీవితాల్లో మనం భయపడాల్సిన ఎవరికి? ఎవరికి? దేవునికి భయపడాలి. మనుషులకు భయపడి మనుషులకు మెప్పు కోసం మనము ఉండటం కన్నా దేవునికి భయపడాలి. లెక్క చెప్పాల్సింది కూడా దేవుడికే. మనం లెక్క చెప్పాల్సింది కూడా దేవుడికే. ఏదన్నా ఫలితం వచ్చేది కూడా దేవుని ద్వారానే. కాబట్టి అబ్రహాం వలె దేవునికి భయపడాలి. మనం అదేవిధంగా ఆ యొక్క సౌలు ఎవరికి భయపడలా? నేను రాజును కదా అని ఎవరికి భయపడలా? దేవునికి భయపడలేదు. చాలా ఈజీగా ఆ యొక్క రాజు అనే అధికారాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము దీవించబడటం చాలా కష్టం, కానీ దీవెన పోగొట్టుకోవడం చాలా తేలిక. ఒక్క మాట ఎన్నడైతే సౌలు రాజుగానే కొనసాగేవాడు. కాబట్టి దేవుని మాటకి మనం భయపడదాం. దేవుని సన్నిధి అనేది మనతో మన కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుడి భయం మనలో ఉండాలి. దేవుని మందిరం దాటిపోగానే మనము లోకపరమైన వాటిలో లేక వారితో వీరితోటి మనము చతుర్లాడుతా అట్లా ఇట్లా మనం మిస్బిహేవ్ చేస్తూ ఉంటే మనుషులు చూడకపోవచ్చు, కానీ తప్పనిసరిగా దేవుడు చూస్తాడనే విషయాన్ని మనము కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కగా దైవ సందేశాన్ని అందించిన సోదరులు బ్రహ్మయ్య గారికి ప్రభుపేట ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ప్రభువా, నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా దేవాన్ని భయం కలిగి జీవించుటకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సమాజంలో ప్రభువా మేము ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూడా దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అయ్యా మేము మీతో మాట్లాడేవారిగా దినమంతయు ప్రభువా నీ కీర్తిని, అయ్యా నీ మహిమా ప్రభావమును, నీ ఆధిక్యతను, మీ ప్రేమను, క్రీస్తు కలువరి త్యాగమును, బలియాగమును ప్రభువా మేము ధ్యానించుకుంటూ ఇతరులకు దేవుని పరిచయం చేస్తూ ప్రభువా వారి కొరకు ప్రార్థిస్తూ నాయన నశించిపోతున్న ఆత్మలకు ప్రభువా రక్షణ సువార్తను ప్రకటిస్తూ ప్రభువా నీ కొరకు నమ్మకమైన సాధనల కొరకు సహాయం దయచేయండి ప్రభువా. మేము మనుషులను మభ్యపెట్టవచ్చు, కానీ మనుషులను మోసం చేయొచ్చు, కానీ మనుషుల మీద ఆధిపత్యం చేయొచ్చు, కానీ అది ప్రభువా దేవా మీ ముందు ఏది దాచబడదు ప్రభువా. అయ్యా మీరు సమస్తం ఎరిగిన వారు, మీరు సమస్త హృదయాలను ఎరిగిన వారు, మా జీవితాలను ఎరిగిన వారు ప్రభువా. అయ్యా మా యొక్క ప్రభువా మేము ఏ యొక్క ఉద్యోగాలకు వెళ్తున్నా, పనులకు వెళ్తున్నా, అక్కడ ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ విషయాలు మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మీరు సమస్తం ఎరిగిన వారు ప్రభువా. నీకు మరుగైంది లేదు ప్రభువా. కాబట్టి నాయన నీ చిత్తానుసారంగా ప్రభువా సహాయం చేయండి. మేము ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నామో ప్రభువా అన్ని విషయాల్లో అయ్యా నీ సన్నిధానం తోడుగా ఉండేలాగా నీ చిత్తానుసారంగా జీవించడాను. అబ్రహాము దేవునికి భయపడ్డాడు ప్రభువా. అయ్యా దేవానికి భయపడ్డాడు, మీకు లోబడ్డాడు, మీ మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డట్టు మేము చూసాం ప్రభువా. అయ్యో బోయాజు, అయ్యా దేవుని యొక్క భక్తుడైన బోయాజు మాట రూతు విన్నది ప్రభువా. యెహోవా రెక్కల కిందకు సురక్షితముగా చేర్చబడింది ప్రభువా. అయ్యో ఆ యొక్క పొలములో అయ్యా ఒక పరిగి ఏరుకుంటున్నటువంటి ఆ యొక్క పరిగి ఏరుకుంటున్న పని మనుషులు పనిగత్తులాగా ఉన్న వ్యక్తి ప్రభువా చివరికి ఆ పొలానికి అయ్యా ఓనర్గా, యజమానిగా అయింది ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు అసాధ్యమైంది లేదు, మీకు సమస్తము సాధ్యమే. అయ్యా రూతు ఎంతో విధేయత కలిగి దేవా నీ మాట దేవుని మాటకు లోబడి దేవుని నమ్ముకొని నిశ్చితానుసారంగా నిష్టానుసారంగా సత్ప్రవర్తన కలిగి జీవించింది, పరిశుద్ధంగా జీవించింది. పాపమునకు తన జీవితంలో చోటివ్వలేదు, పరపురుషుడిని ప్రభువా ఆమె మోహించలేదు ప్రభువా. అయ్యా మునపటి వంటి సత్ప్రవర్తన కలిగి ఉంది ప్రభువా. మా జీవితాల్లో ప్రార్థనకు వస్తున్నామని కాదు, కానీ పాటలు పాడుతున్నామని కాదు, కానీ వాక్యాలు చెప్తున్నామని కాదు, కానీ సత్ప్రవర్తన రూతు వలె సత్ప్రవర్తన మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అబ్రహాం వలె దేవునికి భయపడేందుకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి అయ్యా అబ్రహాం నీ మాట విన్నట్లుగా అయ్యా దేవుని మాటకు లోబడే హృదయాన్ని ప్రభువా మా జీవితాల్లో దయచేయండి. అయ్యా మా కొరకు కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు అయ్యా దేవా తండ్రి అయిన దేవుని మాటకు లోబడ్డాడు, ఆయన మాటను ఆలకించాడు, విన్నాడు, పాటించాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అదేవా తండ్రి శిలోవైన యేసుక్రీస్తు రక్తంలో సమస్త జనులకు మారు మనసు రక్షణ విమోచన విడుదల పాప విమోచన అనుగ్రహించే విధానానికి స్తోత్రాలు. ఇంకా రక్షించబడిన హృదయాలు ఉన్నవి, రక్షించబడి విచ్చలవిడిగా జీవిస్తున్న హృదయాలు ఉన్నవి దేవా, వారికి నచ్చినట్లుగా తోచినట్లుగా మాకు ఎదురు లేదని జీవిస్తున్న జీవితాలు ఉన్నవి దేవా. నీ వాక్యానికి విరోధముగా మీ చిత్తానికి విరోధముగా ప్రభువా జీవిస్తున్న హృదయాలు ఉన్నవి. వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డారు, సరిచేయండి, చక్కపరచండి అయా. మా మందిరంలో దేవాని సన్నిధిలో ప్రభా దేవుని యొక్క సంఘములో అపవిత్రతకు నాయన అపరిశుద్ధతకు నాయన తావు లేకుండా అయా మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మేము పరిశుద్ధులుగా జీవించలాగున, పవిత్రులుగా నీతిగా సత్యంగా జీవించలాగున అయా మా హృదయాల చుట్టూ నీ కాపుదల అనుగ్రహించమని, మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండమని అయా. వాక్యం వచ్చి దాసుని ఇంకా స్థిరపరిచి బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాధనంగా మీరేనైనా రాబోయే కాలంలో ఉపయోగించుకోమని, ఇక్కడ ఉంటున్న చిన్న పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ప్రభా దేవునితో అయా దేవుని సన్నిధిలో దేవునిలో ప్రభా సత్సంబంధాన్ని కలిగి దేవుని భయం కలిగి జీవించలాగా నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సోదరుడు పల్లవి గారు. పల్లవి పాడుకునే ముందు ఒక చిన్న మాట. దేవుని మహాకృప వలన మన 4, 5, 6 తేదీల్లో మీటింగ్స్ చక్కగా జరిగాయి. స్థానిక సంఘ సహోదరులు, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఎవరి వంతు వారు చక్కగా పరిచర్య చేశారు. అందువల్ల కొంతమంది భారంగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వారికి, పరిచర్య చేసిన వారికి అందరికి కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి శక్తికి మించి కానుకలు కూడా ఇచ్చారు. వారికి ఉరామర్గ జాత ఇవ్వబడిన కానుకలు 3,40,000 దాకా ఇవ్వబడ్డాయి కానుకలు. వచ్చే వారం మీకు వివరాలు చెప్తాం. ఖర్చు మాత్రం 5 లక్షలు దాటిందని గుర్తు చేయబడుతుంది. ఆ లోటుని సంఘపు నిధిలో నుంచి పూడ్చడం జరుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పల్లవి చరణం పాడుకున్నాం. మనకింత వరకు సహాయపడని తానప్పగించుకునే మనకై, మనకింత వరకు సహాయపడని తానప్పగించుకునే మనకై, మనలా నడిపెను సుఖముగను, మనలా నడిపెను సుఖముగను, తనదు సాత్యము నేర్పించి కను పాపగా కాచెను. తనదు సాత్యము నేర్పించి కను పాపగా కాచెను. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమేతుడు ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకును. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరి వచ్చిన వారందరికీ సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు.